హరి ఓం. ప్రియాత్మ స్వరూపులాది మాత అనంత అన్నద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆధుని మంత్రాలయముల మధ్య కర్నూలు జిల్లా. నేను ఇప్పుడు మీతో వర్తమాన మహాభారతంలో ధర్మ సూక్ష్మాలు అనే ప్లేలిస్ట్ క్రింద మా టీవీలో ప్రసారమైన ఇప్పుడు డిస్నీ హాట్స్టార్ లో లభ్యమవుతూ ఉన్నటువంటి వ్యాస భారతమే కానీ గురుచర్య నేపథ్యం ఉన్నది. కొంత మార్పు చేర్పులకి కథాగమనంలో మార్పు చేర్పులు ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని ఆవరించి ఉన్న మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని వివరించేందుకు నేను ఈ వీడియోలో మాలిక చేస్తున్నాను. ఇది 7వ ఎపిసోడ్లో 4వ భాగం అండి. 18వ నిమిషం నుండి 24 నిమిషాల వరకు వీడియో కట్ నాకు రాదు, అంచేత మీకు ఆ భాగాన్ని వివరిస్తున్నాను. ఇందులో భీష్ముడు సత్యవతీ దేవుల సంభాషణ కొనసాగింపు, రాజమాత నిర్ణయము, మహామంత్రి పదవి తీసుకోవడానికి విదురుడి సంశయాలు సంసిద్ధత, అలాగే పాండు ధృతరాష్ట్రులు పదవి స్వీకారానికి సంసిద్ధతని ఇవి విశ్లేషణ చేద్దాం. గత వీడియోలో చెప్పాను, సత్యవతీ దేవి జ్యేష్ఠుడు కాబట్టి ధృతరాష్ట్రుడే రాజు అవ్వాలి అని కొనసాగిస్తూ, ఒక్కసారి అతడు రాజు అయ్యాక నీ మాట నా మాట కూడా వినాడు అని వాస్తవ పరిస్థితికి తెచ్చినప్పుడు ఆవిడ అట్లయితే నేను ముందే ఆ కొనసాగింపు మీతో మాట్లాడతాను. ఇక ఈ రాజమాత ఎంతో అధికార స్వరంతో సంభాషణ ముగిస్తూ, అయితే మేము ముందుగా పాండుని సేనాపతిగా, విదురుని మహామంత్రిగా, తదుపరి ధృతరాష్ట్రుడి యొక్క సామ్రాట్ పటాభిషేకం అనివార్యం అంటూ డిక్లేర్ చేస్తుంది. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అధికారం తందే, బాధ్యతలన్నీ భీష్ముడివి, అధికారాలన్నీ తానే అని అంటూ, ఇది నీకు ఇష్టం లేకపోవచ్చు కానీ భీష్మ ఇది జరిగితే నా ప్రతిపాదన ఒప్పుకో భీష్మ అంటూ ఒత్తిడి చేసి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే భీష్ముడి మద్దతు లేనిది తాను ఇస్తానని ఆమెకు తెలుసు. తనకి అధికారం సంప్రాప్తించింది భీష్ముని త్యాగం వల్లనే అని కూడా తెలుసు. అయినా పక్కా ఎక్స్‌ప్లాయిటేషన్. భీష్ముని సంఘర్షణ అతని కళ్ళలో ప్రతిఫలిస్తుండగా ఈ సీన్ ఎండ్ అవుతుంది. తదుపరి తెర మీద ఉషోదయ వేళ సూర్యునికి అర్ఘ్యమిస్తూ భీష్ముడు ఉండగా ఆ చిరు చీకట్లలో విదురుడు అక్కడికి ప్రవేశించి, ప్రణామాలు పెద్ద తండ్రి అంటాడు. భీష్ముడు ఎంతో ఆహ్లాదకరంగా విశాలంగా నవ్వుతూ ఎంతో ప్రేమగా అతన్ని రిసీవ్ చేసుకుంటూ, రా విదురా, మహామంత్రి పదవి స్వీకరించే ముందు ఆశీస్సు కోసం వచ్చావా అంటాడు. విదురుడు కూల్ గా అనుమతి కోసం వచ్చాను. భీష్ముడు ఆశ్చర్యపోయి, అనుమతి ఏమిటి అంటే విముక్తికై అనుమతి. ఇంకా భీష్ముడు అంటే మోర్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఉన్న ముఖ భావ ప్రకటన ఉండగా విదురుడు కొనసాగిస్తూ, మహామంత్రిగా శపథం తీసుకునే బాధ్యత నుండి విముక్తికి అనుమతి అని అంటాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, త్యాగికే పదవుల పట్ల మోహం లేని వాడికే ధర్మం వరిస్తుంది. అవే పదవులై బాధ్యతలై బంధిస్తాయి. అయినా ధర్మబద్ధుడి బాధ్యతలు నిర్వహిస్తే చివరికి అదే మార్గం అవుతుంది. శ్రీరాముని దగ్గర నుండి విదురుడు, పాండు, ధర్మరాజు వీరందరి జీవితాలు ఇందుకు ప్రతీకలే. ఇక విదురుడు అలా విముక్తిగా అడిగితే ఆశ్చర్యంగా బ్రుకుడి ముడిపెట్టి చూస్తూ ఉంటాడు భీష్ముడు. ఈయన అంటాడు విదురుడు, తాను దాసిపుత్రుడు కనుక విముక్తి కావాలి, మహామంత్రి బాధ్యత నాకొద్దు అంటే, భీష్ముడు అంటాడు, సామ్రాట్ విచిత్రుడి పుత్రుడి కదా అని అంటే, ధృతరాష్ట్రుడు పాండురాజులాగే అంటే అంగీకరించాడు విదురుడు. వాళ్ళు విచిత్ర వీరుడి యొక్క రాణుల పుత్రులు, నేను దాసిపుత్రుణ్ణి, కాబట్టి దీనికి అర్హుడు కాదు. ఏదైనా పొరపాటు జరిగితే నిందలు నా మీదే ఉంటాయి, కాబట్టి నాకొద్దు అని అంటే, భీష్ముడు అంటాడు, నువ్వు నా శిష్యుడివి, నాకు భేదభావమే లేదు, దాసిపుత్రుడు
అని లేదా రాణుల పుత్రులని. నాకు సంబంధించి నీవు నా తమ్ముడి బిడ్డవు అంతే. అదే నా శిష్యుడు ఈ పొరపాట్లేమీ చెయ్యవు, నా శిక్షణలో నువ్వు పెరిగావు అని అంటూ ఒప్పిస్తాడు ప్రేమతో. అది ఈయనకే అర్థమవుతుంది విదురుడికి, తను ఒప్పుకోక తప్పదు, పెద్ద తండ్రి ఆజ్ఞను తాను మేరలేడు. కాబట్టి తన సందేహాలు వ్యక్తపరుస్తూ, ఒకవేళ మంత్రిగా నేను ధర్మాన్ని ప్రేమను ఏదో ఒకదాన్ని స్వీకరించాల్సి వస్తే ఏది స్వీకరించాలి అని అడుగుతాడు. ఎందుకంటే మంత్రి బాధ్యత అన్నది కత్తి మీద నాట, నిందలు వస్తాయి తప్పకుండా. ఏ శంక వ్యక్తపరుస్తాడో అది తొలి రోజే ఎదుర్కొంటాడు విదురుడు. అంటే వెంటనే భీష్ముడు అంటాడు, ఎంత చక్కని చెప్తూ, సూర్యుడు చంద్రుడు, సూర్యుడు ధర్మం లాంటి వాడైతే చంద్రుడు ప్రేమ వంటి వాడు. నీవు చంద్రుణ్ణే ఎంచుకుంటే చల్లదనము వస్తుంది, కానీ దాంతో పాటు చీకటి కూడా వస్తుంది. అదే సూర్యుడు ఎంచుకుంటే ప్రకాశమే నీకు, నీ కుటుంబానికి, సమాజానికి, రాజ్యానికి కూడా కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ప్రేమలు వేటినింటికంటే కూడాను ధర్మమే ముఖ్యమైనది, అదే అన్నిటినీ రక్షించేది అని ఆ విదురుడి యొక్క డౌట్ క్లారిఫై చేసి అతడిలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రోధి చేసి ప్రోత్సహించి శుభాశిస్సులు, విజయీ భవను అని చెప్పి పంపిస్తాడు. ఇక దాంతో విదురుడు మహామంత్రి పదవి స్వీకరించడానికి, తద్వారా ఆయన భావి జీవితం ఎంత కంటకమైందో మనం తదుపరి చూస్తాం. ఈ విధంగా విదురుడు సెలవు తీసుకున్నాక తదుపరి తెర మీద తనకి పాదాభివందన చేసినటువంటి పాండుతో తల్లి అంబిక సంభాషణ ఉంటుంది. ఆమె సేనాపతికై ఆ పదవి స్వీకారానికి ముందు పాండు ఆమెకు పాదాభివందనం చేస్తారు. ఆమె అంటుంది, పుత్ర, నీ శౌర్య పరాక్రమాలతో హస్తినాపురికి ఉన్నత స్థాయి విజయం లభిస్తుంది. నీ విజయాలు చరిత్రలో లిఖించబడతాయి, నిలిచిపోతాయి. నీ శత్రువులు నీ పేరు వింటేనే ఉనికిపోతారు. ఈవిడ దీవించడం అన్ని సత్యమే అవుతాయి. కాబట్టి నీ సేనాపతి ఆసనం రాజసింహాసనంతో సమానంగా వెలుగొందుతుంది. ముందుటి మాటలన్నీ నవ్వుతూ స్వీకరిస్తాడు పాండు. ఎంతో అందంగా ఉంటాడు ఆ పాత్రధారి. కానీ చివరి ఈ మాట వచ్చేసరికి వెంటనే దీవెనగా కూడా దాన్ని అంగీకరించాడు. వెంటనే అంటాడు పాండు, మాత, రాజసింహాసనానికి ఏది సాటి రాదు, ఏ పదవి అయినానికి ఉడిగి ఉండాల్సిందే. అంటే అది అతడి నిబద్ధత, నిష్కపటము. అంటే అంబాలిక సంభాళిస్తూ మాతకు తన సంతానం యొక్క సాఫల్యతే అధిక ఆనందాన్ని ఇస్తుంది నాయన. పుత్ర అంటూ తన విశాల నేత్రాలతో పుత్రుడి మీద ప్రేమ కురిపిస్తుంది. చాలా బాగుంటుంది ఆ సన్నివేశం. ఇక ఇటుప్రక్క పాండు తల్లికి తన ప్రమాణ స్వీకారానికి, సేనాపతిగా ప్రమాణ స్వీకారానికి ముందు పాండు ప్రవర్తన ఇది. అటువైపు ఈసారి తెర మీద ధృతరాష్ట్రుడు తన మందిరంలో, ఈయన తల్లి దగ్గర నుంచి ఎలా తీసుకుంటాడు దీవెనల సన్నివేశం ఎలా ఉంటుందో తన మందిరంలో తను సామ్రాట్ పదవి ప్రమాణాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. పుత్రుడనైనా మేము ధృతరాష్ట్రము అంటూ సామ్రాట్గా పదవీ స్వీకారం చేస్తున్నాము అంటూ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అది పక్కా పగటి కళ. అదే లక్షణం దుర్యోధనుడికి వారసత్వం వస్తుంది. ఈయన అంటాడు, కురువంశ ప్రతిష్టని ఆకాశం అంతా విశాలం చేయగలను. చేశాడా? కులవధువు ద్రౌపదీ దేవిని సభలో వస్త్రాపహరణం చేసి అనుమతి దాన్ని ఆపకుండా కురువంశ కీర్తిని, ప్రతిష్టని అధఃపాతానికి చేశాడు. అది యోగ్యుడు. యోగ్యత లేనివాడు సింహాసనం ఎక్కాలని ఊవిళ్ళూరుతూ, కళలేమో కీర్తిని ఆకాశానికి, చేతల్లో ఏమో కీర్తిని అధఃపాతాళానికి తొక్కేశాడు. ఇతడిలా కళలు కంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు అంతలో శకుని, గాంధారి ఇద్దరు ప్రవేశిస్తారు. అడుగుల చప్పుడుకి, ఎవరు నా అనుమతి ప్రవేశించే సాహసం ఎవరు చేశారు అంటూ గెలిచాడు చాలా దీనిగా. ఆమె తడబడుతూ ఉంటుంది. గాంధారి చూస్తుంటాడు. అంతలో తల్లి అంబిక రాకతో
ఆమె పిలిచేసరికి కొంచెం నిదానిస్తాడు. ఆవిడ నువ్వు సిద్ధమైన పుత్ర అని అంటే కొన్ని సుదీర్ఘ సంవత్సరాలుగా సిద్ధంగా ఉన్నాను అంటాడు. పాదాభివందనం చేయడు, నిలబడే నమస్కారం చేస్తాడు. సామ్రాట్టు కాకముందే అతడి అతిశయం అది. ఆమెక తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. జీవితంలో ఇంత సంతోషంగా ఇంతకు ముందు ఎప్పుడు ఇది నా జీవితం చాలా సంతోషకరమైన రోజు. సహజమే కదా, కొడుకు సామ్రాట్ అయితే తను రాజమాత అవుతుంది. అది కూడా ఆనందం కూడా ఆవిడలో లేదు మాత్రం ఉంటుంది. కాబట్టి సభకి వెళ్దాం అన్న తల్లితో ఇతడు ఆమెని అంటే గాంధార్ని నా పక్కన నడవద్దని చెప్పండి అని తల్లికి చెప్తాడు. అదో శాసనంలాగా. ఎందుకంటే తాను సింహాసనాన్ని అధిష్ఠించే దారిలో తాను వెళ్తున్నప్పుడు ఎవరి కారణంగానైనా నా నడక చెప్పగలిగితే మేము దాన్ని సహించజాలం. ఎంత రూడ్నెస్! అప్పుడు శకుని మొహంలో కనబడే బాధ, చెల్లెలకి కలిగిన దుస్థితి పట్ల ఆక్రోశము చాలా ఉంటాయి. అచ్చంగా నకిలీ కణికుల తొలితరం వ్యక్తికి తన వేశ్య పుత్రత్వం పట్ల కలిగిన అవమానాలతో అతడు అనుభవించిన బాధ ఆక్రోశాల్లాగే. దీన్ని పివి నరసింహారావు తన లోపలి మనిషి యథార్థాలు కల్పితాల సమ్మిశ్రితంగా చెప్పుకున్న గ్రంథంలో ఆనంద్ అనబడే తన పాత్రకి ప్యారలల్ గా శేఖర్ అనే పాత్ర నిలబెడుతూ అందులో అంటే ప్రతిఫలించేట్టు చేసింది ఈ నకిలీ కణికుల తొలితరం వ్యక్తి దగ్గర నుంచి వరుసగా తరతరాలు ఎలా పెర్వర్టెడ్ అయ్యాయో. కాబట్టి మొదటైతే శకుని దగ్గర బాధే ఆక్రోశమే ఉంది. తర్వాతే అది మనోవికారంగా ధర్మం అన్న పదాన్ని కూడా సహించలేనంత పెర్వర్షన్ గా ఎవరికి అధికారము పరపతి ప్రజల్లో ఆదరణ ఉందో వారి వైరంగా ఎలా పరిణమించిందో తర్వాత చూపించబడుతుంది. ఇక్కడ భర్త అభిష్టాన్ని పాటిస్తూ గాంధారి నగలను ధరిస్తుంది, పువ్వులు కాదు. ఎందుకంటే సింహాసనం మీద నీ దైన్యతని చూపిస్తూ నా ప్రక్కన కూర్చుంటావా అన్నాడు కదా. అందుచేత ఇప్పుడు పక్కన నడవడానికే ఒప్పుకోలేదు, ఇక ప్రక్కన కూర్చొని ఇస్తాను. కాబట్టి ఆవిడ నగలు ధరింది మహారాణి సముచితంగా ఉండేటట్టుగా ఉంటుంది. అది ఆమెలో ఉన్న ధర్మచింతన భావ ఔన్నత్యము. అంతే తప్ప ఆవిడ దగ్గర కల్మషం కనబడదు. వీళ్ళు తల్లి కొడుకులు ధృతరాష్ట్రుడు అంబిక బయలుదేరితే ఇతడు శకుని సోదరి పద, నువ్వు పక్కన నడవకపోయినా సరే నీవు పక్కన లేకుండా అతడు సింహాసనాన్ని అధిష్ఠించలేడు, పద వెళ్దాం అంటూ వాళ్ళు సభకేసి బయలుదేర ముగుస్తుంది. దీన్ని నిశ్చయంగా పరిశీలించి మీకు నచ్చితే 10 మందికి ప్రచారించాల్సిందిగా, బికాజ్ ఓరల్ పాంప్లెట్ మస్ట్ బి ఇన్ఫ్లుయెన్సివ్. ఎందుకంటే సాంప్రదాయ మీడియా దీన్ని ప్రచారించదు కనుక ఆ బాధ్యతని నచ్చితే, ఇది తార్కికమే అని మీకు అనిపిస్తే, సంఘటనలకి సంభావ్యత మీకు కనిపిస్తే ప్రచారించవలసిందిగా అర్థిస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓం.